వెల్డన్ బంగారి, నువ్వు నా కంపెనీలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, ఇప్పుడు ఇంటర్నెట్ అంతా మీ గురించి, మన హెల్త్ మిక్స్ పౌడర్ గురించే ఫుల్గా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఝాన్సీ ఫుడ్ హ్యాస్టింగే ట్రెండింగ్ అవుతుంది. మీనా, నీకేం వచ్చో అదే చెయ్యాలి. చేతగాని పనులన్నీ చేసి అందరినీ ఇబ్బంది పెట్టకు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఒక్క నిమిషం. హలో, ఆగు. ఏంటి పెద్ద తెలివైన దానివని బలుపా? చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నావు. రామచంద్ర, ఎన్ని స్కెచ్లు వేస్తున్నావు. మేడం, మీరు నా మీద ఒక బూటకాన్ని రుద్ది నన్ను ఇబ్బంది పెడదాం అనుకున్నారు. నా పేరు పోకుండా కాపాడుకుని మీకు మంచి పేరు వచ్చేలా చేశాను. కాబట్టి మేడం. ఓహో, ఇప్పుడు నీకు సన్మానం చేయాలా? నువ్వు చేసే చీప్ చేష్టలకంతా మా అత్త కావాలంటే నెత్తిన పెట్టుకుంటుంది. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. ఈ కుటుంబంలో తలా ఒక రకంగా ఉన్నారు. అందరికీ దూరం చేసి మొత్తం ఆస్తంతా నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావా? మీరు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు ఈ ఆస్తి మీద అసలు ఏ ఆశ లేదు. ఈ ఆస్తి నాకు అక్కర్లేదు. నేనిక్కడ జీతానికి పనిచేస్తున్నాను. ఝాన్సీ మేడం చెప్పిన పని చేస్తున్నాను, అంతే. ఈ కథంతా వెళ్ళి వేరే ఎవరి దగ్గరైనా చెప్పు. ముందు వెనుక తెలియని వాళ్ళొచ్చి ఈ ఆస్తికి వారసురాలు నువ్వే అని చెప్పినప్పుడు వద్దు అని చెప్పకుండా చంకలు గుద్దుకుని కూర్చున్నావే, అప్పుడే తెలిసిపోయింది నీ బుద్ధి ఏంటి అని. అయినా ఇదంతా మా రాతలే, మా అత్తయ్యని అనాలి. నిన్నన్నంత మాత్రాన ఇక్కడేం మారిపోతుంది? దీనికి మించి నాకు చెప్పడానికి ఏం లేదు మేడం. సారీ. అవునవును, అవును. చాలా థ్యాంక్స్. లేదు, అలా ఏం లేదు. సోషల్ కాజ్ కోసం చేసిందంతే. కానీ ఇంతలా రీచ్ అవుతుందని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. ఓకే. యా. ఝాన్సీ అమ్మా. బంగారీ. రత్నం, చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మన చేతుల్లో ఏముందండి? చెయ్యాల్సింది కరెక్ట్గా చేస్తే చాలు. దక్కాల్సింది అదే దక్కుతుంది. థ్యాంక్ యూ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బంగారి. ఝాన్సీ అమ్మా, నువ్వు చేసింది ఎంత పెద్ద పని అని నీకు తెలీదు. మన కాంపిటేటర్స్ అందరూ భయపడిపోయారు. మన షేర్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది తెలుసా? ఎక్కడ చూసినా మన కంపెనీ గురించే ట్రెండ్ అవుతోంది. బంగారి, పోటీలో గెలవడమే కాకుండా అది ఎలా మార్క్ చేసుకోవాలి అని ఆలోచించి అందులోనూ గెలిచావు. నా నిర్ణయం కరెక్టే అని ప్రతిసారి నువ్వు నిరూపిస్తూనే ఉన్నావు. ఒక్క నిమిషం. హలో. అవునవును. థ్యాంక్ యూ సో మచ్.
కంగ్రాట్స్ మేడం, బ్రావో, అద్దరగొట్టేశారు. అసలు బంగారికి ఏం తెలుసు, ఏదో రోజు ఫ్రీ బస్ ఎక్కి వస్తున్న ఇడ్లీ కొట్టుదే అనుకుంటే నువ్వు అలా కాదు, క్యాలిక్యులేషన్స్ తప్పయ్యాయి. పర్వాలేదు, నీకు ఎంతో కొంచెం ఉంది. హలో, కానీ నా గురించి నువ్వు ఇంకా చూడలేదు. ఈసారి నువ్వు గెలిచుండొచ్చు, కానీ నెక్స్ట్ టాస్క్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నువ్వు ఈ ఇంట్లో ఉండబోయే ఆఖరి రోజు. ఎంజాయ్. డబ్బులు ఇస్తుంటే ఎలా తీసుకుంటుందో చూడండి. దీన్ని పోయి డబ్బులకి ఆశపడదు, బంగారం అది ఇది అని చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఆ బ్రిటిష్ వాళ్ళని కూడా దోచేస్తుందేమో. జాను ఎలాగో నీ అర్హతకి మించేలా జీతం ఇస్తుంది, అయినా నీ ఆశ తీరలేదా? డబ్బంటే అంత ఆశుందా నీకు? మనకంటే కోటీశ్వరాలు కావాలని ఆశపడుతుందేంటో మరి. బంగారి, కూర్చో 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 కూర్చో. ఏమైంది అలా ఉన్నావు? అదంతా ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. మీనా ఏం చేసింది? దాన్ని నువ్వు ఎలా తిప్పికొట్టావని నాకు చాలా బాగా తెలుసు. ఝాన్సీ అమ్మా, వాళ్ళని తప్పు పట్టలేం కదా. వాళ్ళ అబ్బాయి గెలవాలనుకుంటారు కదా. కానీ ఇంత ద్వేషం, తిట్లు నా జీవితంలో నేను అనుభవించలేదమ్మా. అయినా నేను అంతగా ఏం తప్పు చేశానో నాకే తెలియట్లేదు. నువ్వంతా కరెక్ట్గానే ఉన్నావు, అందుకే అందరికీ నచ్చడం లేదు. కొంచెం కొంచెంగా అంతా మారుతుంది, నువ్వు మారుస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఏమైంది బంగారి? నా వల్ల కావడం లేదమ్మా, చాలా కష్టంగా ఉంది.